సాధిస్తాం వర్ధిల్లాలి సోషలిజం వర్ధిల్లాలి కమ్యూనిటీ కార్మిక ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి కార్మిక ప్రజా పోరాటాలు సాధిస్తాం మీ ఆశయాలను జోహార్ కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్య జోహార్ కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్య వర్ధిల్లాలి ఎర్ర జెండా వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు జోహార్ కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్య జోహార్ కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్య జోహార్ కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్య గారు జోహార్ కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్య గారు ఓకే ముద్దు బిడ్డ పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య గారు 80 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో నిన్న మరణించారు. వారి మరణానికి సంతాపాన్ని ప్రకటిస్తూ జోహార్లు అర్పిస్తూ సిపిఎం పార్టీ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంస్మరణ సభను జరుపుతూ ఉన్నాం. బుద్ధదేవ్ భట్టాచార్య గారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలంలో ఆర్థిక విధానాలని కూడా అమలు చేస్తూ పారిశ్రామిక అభివృద్ధిని చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేటటువంటి ప్రయత్నాన్ని చేశాడు. సస్యశ్యామలంగా పశ్చిమ బెంగాల్ని 11 సంవత్సరాల పాటు ఏకదాటిగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి భారతదేశ రాజకీయాల్లో లేకపోవడం నిజంగా భారతదేశ రాజకీయాలకు నష్టదాయకం, ప్రజలకు నష్టదాయకం. జ్యోతిబాసు యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి బుద్ధదేవ్ భట్టాచార్య గారు ఆయన స్థానంలో మంచి పరిపాలనను అందించారు. అనారోగ్యంతో నిన్న మరణించడం బాధాకరమైనటువంటి విషయం. ఆయన ఆశయ సాధన కోసం సిపిఎం పార్టీ ఏదైతే ఈ దేశంలో ఎర్ర జెండా రెపరెపలాడాలి, సోషలిజం రావాలి, పెట్టుబడిదారు వ్యవస్థ కూలిపోవాలని చెప్పి కోరుకొని కమ్యూనిస్టు పార్టీలో పనిచేశాడో అదే లక్ష్యం కోసం సిపిఎం పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా పునరంకితమై ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జోహార్ కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్య.